ఆరవ తరగతి ద్వితీయ భాష తెలుగు వ్యాకరణ అంశాలలో భాగంగా ఈరోజు మనం సమాసాల గురించి తెలుసుకోబోతున్నాం. భాష భాష అనగా భాషించునది అని అర్థం. భాష అనే పదం సంస్కృత ధాతువు భాష్ నుండి ఏర్పడింది. భాష అర్థవంతమైన మాటల రూపంలో ఉంటుంది. భావగ్రహణకు భావ వ్యక్తీకరణకు భాష ఉపయోగపడుతుంది. భాష వాక్ రూపంలోనూ లిఖిత రూపంలోనూ ఉంటుంది. తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించారు శ్రీకృష్ణదేవరాయలు. అలాగే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగును పొగిడారు నికోలో డా కౌంటీ. ఇలాగే తెలుగు భాషను ఎందరో కీర్తించారు, ప్రస్తుతించారు. అటువంటి తెలుగు భాషలోని సమాసాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. తెలుగు భాషలో సమాసాలు అంటే ఏమిటి? సమాసము అనగా రెండు వేరు వేరు అర్థములు గల పదములు ఒక పదముగా ఏర్పడి మంచి అర్థాన్ని ఇచ్చేదానిని సమాసము అని అంటారు. ఉదాహరణకు రామబాణము అనే పదాన్ని తీసుకున్నట్లయితే రాముని యొక్క బాణము, రామబాణము అనేటువంటి పదం ఏర్పడుతుంది. ఇందులో రామ అన్నటువంటి మొదటి పదాన్ని పూర్వపదం అంటాము, రెండవ పదము బాణము, దీనిని ఉత్తర పదం అని అంటాము. కావున సమాసములో రెండు పదాలు ఉంటాయి. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని పిలుస్తాము. అమ్మ నాన్నలు, అమ్మ పూర్వపదము, నాన్న ఉత్తర పదము అని మనం గ్రహించాలి. పిల్లలు, సమాసం అంటే ఏమిటి? సమాసమును ఎలా నిర్వచించవచ్చు అనగా సమాసం అంటే ఏమిటి? సమాసములో మొదటి పదాన్ని ఏమంటారు, రెండవ పదాన్ని ఏమంటారు? సమాసము యొక్క ఉపయోగము ఏమిటి? విగ్రహ వాక్యమును ఎలా నిర్వచిస్తారు? ఇటువంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే వీటన్నిటిని జాగ్రత్తగా చదవండి. విగ్రహ వాక్యాన్ని ఎలా రాస్తాం, వాటిని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అనే అంశాలని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సమాసము రెండు వేరువేరు అర్థములు గల పదములు కలిసి ఒక కొత్త అర్థవంతమైన పదముగా ఏర్పడడాన్ని సమాసము అని అంటారు. వ్యాకరణవేత్తలు సమాసములను 3 రకాలుగా విభజించారు. తెలుగు భాషలో 3 రకములు: సాంస్కృతిక సమాసములు, అచ్చిక సమాసములు, మిశ్రమ సమాసములు. సాంస్కృతిక సమాసములు అనగా సంస్కృత పదములతో కానీ సంస్కృత పదాలకు సమానమైనటువంటి తెలుగు పదాలతో కానీ ఏర్పడిన సమాసాన్ని సాంస్కృతిక సమాసము అని అంటారు. ఇవి మరలా 2 రకములు: సిద్ధ సమాసములు, సాధ్య సమాసములు. సిద్ధ సమాసము అనగా సంస్కృత వ్యాకరణ నియమములచే సమాసములుగా ఏర్పడి తెలుగులో తత్సమములుగా గ్రహించబడినటువంటి పదాలతో ఏర్పడేటువంటి సమాసములను సిద్ధ సమాసములు అంటారు. ఉదాహరణకు తటాకః ఉదకము, తటాకోదకము అన్న విసర్గ సంధి ప్రకారము ఏర్పడినటువంటి సంస్కృత పదాలతో ఏర్పడినటువంటి సమాసమే తటాకోదకము అనగా తటాకము నందలి ఉదకము అని అర్థము. ఉదకము అనగా నీరు. సాధ్య సమాసము తెలుగు వ్యాకరణ నియమములచే ఏర్పడిన తత్సమ పదములను తో ఏర్పడినటువంటి సమాసమును సాధ్య సమాసము అని అంటారు. రాజు యొక్క ఆజ్ఞ, రాజునాజ్ఞ అన్నటువంటి పదములో ఆజ్ఞ అన్నటువంటిది సంస్కృత పదము, రాజు అన్నటువంటిది తత్సమ పదము. ఇలా సంస్కృత తెలుగు పదాల చేత ఏర్పడినటువంటి సమాసాన్ని సాధ్య సమాసము అని అంటారు. అచ్చిక సమాసము అనగా అచ్చికము అనగా అచ్చు. అచ్చు తెలుగు పదములచే ఏర్పడు సమాసమును అచ్చిక సమాసము అని అంటారు. ఉదాహరణకు చెరువు యొక్క నీరు, చెరువు నీరు. ఇలా 2 తెలుగు పదములచే ఏర్పడేటువంటి సమాసాన్ని అచ్చిక సమాసము అని అంటారు. మిశ్రమ సమాసములు అనగా తత్సమ పదములకు
అచ్చ తెలుగు పదములకు జరుగు సమాసమును మిశ్రమ సమాసము అని అంటారు. ఒక సంస్కృత పదము, ఒక తెలుగు పదము కలిసి ఏర్పడేటువంటి సమాసమే మిశ్రమ సమాసము. ఉదాహరణకు సముద్రము యొక్క ఒడ్డు, సముద్రపు టొడ్డు. తత్సమ పదము సముద్రము, అచ్చ తెలుగు పదము ఒడ్డు అని మనం గ్రహించాలి. ఈ విధంగా అర్థమును బట్టి సమాసములు 6 విధములు. అవి తత్పురుష సమాసములు, కర్మధారయ సమాసములు, ద్విగు సమాసము, ద్వంద్వ సమాసము, బహువ్రీహి సమాసము, అవ్యయీభావ సమాసము. ఇందులో మనం ఈరోజు ద్విగు సమాసము గురించి, ద్వంద్వ సమాసము గురించి మనం తెలుసుకోబోతున్నాం. పిల్లలు, అర్థవంతమైనటువంటి 2 పదాలు కలవగా ఏర్పడేటువంటి పదమును సమాసము అని అంటారు అని మీరు గుర్తించారు కదూ. అలాగే సమాసములో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని మీరు గుర్తుంచుకున్నారు కదూ. ఇప్పుడు మనం ద్విగు సమాసము గురించి తెలుసుకోబోతున్నాం. పూర్వపదము సంఖ్యావాచక విశేషణముగా ఉన్న కర్మధారయ సమాసమును ద్విగు సమాసము అని అంటారు. ఈ ద్విగు సమాసములో మొదట సంఖ్య ఉంటుంది. ఉదాహరణకు 7 అడుగులు అన్న ఉదాహరణలో 7 అన్నది సంఖ్యావాచక విశేషణము. అలాగే 100 రోజులు, 100 అన్నటువంటిది సంఖ్యావాచక విశేషణము. అలాగే కోటి దీపాలు, కోటి అనేటువంటిది సంఖ్యావాచక విశేషణము. ఇప్పుడు మనం ఈ పదాలకు విగ్రహవాక్యాన్ని ఎలా రాయాలి అనేటువంటిది మనం గుర్తు చేసుకుందాం, తెలుసుకుందాం. ఉదాహరణకు 3 ముళ్ళు అన్నటువంటి సమాస పదాన్ని 3 అనే సంఖ్యగల ముళ్ళు అని కానీ, 3 అయిన ముళ్ళు అని కానీ విగ్రహవాక్యముగా రాయవచ్చు. ఇక్కడ అనే సంఖ్యగల, అయినా అన్నటువంటివి విగ్రహవాక్యములో చేర్చి రాయవలసినటువంటి పదాలు. ఉదాహరణకు 3 ముళ్ళు, 3 అయిన ముళ్ళు, 7 అడుగులు, 7 అయిన అడుగులు, 100 రోజులు, 100 అనే సంఖ్యగల రోజులు, కోటి దీపాలు, కోటి అనే సంఖ్యగల దీపాలు. ఇలా విగ్రహవాక్యంలో అయినా అని అయినా రాయవచ్చు, లేదా అనే సంఖ్యగల అన్నటువంటి పదాలను కూడా చేర్చి మనం విగ్రహవాక్యాన్ని ద్విగు సమాసంలో రాయవచ్చు. మనం గుర్తుంచుకోవలసింది ద్విగు అనగా సంఖ్య, ద్విగు సమాసము అనగా మొదటి పదములో సంఖ్యావాచకం విశేషణం ఉండడాన్ని మనం ద్విగు సమాసముగా గుర్తుంచుకోవాలి. పిల్లలు, మనం ద్విగు సమాసం గురించి తెలుసుకుంటున్నాము కదూ. ద్విగు సమాసంలో పూర్వపదంలో సంఖ్యావాచక విశేషణం ఉంటుంది, ఉత్తర పదంలో నామవాచకం ఉంటుంది అని తెలుసుకున్నారు కదూ. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలతో తెలుసుకుందాం. నల్దిక్కులు, 4 దిక్కులు, సప్తఋషులు, 7 ఋషులు, షణ్ముఖాలు, 6 ముఖాలు. అలాగే మరికొన్ని ఉదాహరణలను చిత్ర సహితముగా తెలుసుకుందాం. పంచపాండవులు, ఇందులో పంచ అనగా 5 సంఖ్యావాచక విశేషణం, పాండవులు అన్నటువంటిది నామవాచకం. 5 పాండవులు ద్విగు సమాసము. త్రినేత్రాలు, ఇందులో త్రి అనగా 3, 3 అన్నది సంఖ్యావాచక విశేషణము. 3 అనే సంఖ్య గల నేత్రాలు విగ్రహవాక్యముగా తెలుసుకున్నట్లయితే ఇది ద్విగు సమాసము. పంచముఖాలు, ఇందులో సంఖ్యావాచక విశేషణము పంచ అనగా 5, 5 అనే సంఖ్య గల ముఖాలు ద్విగు సమాసము. అలాగే చతుర్వేదాలు అనగా చతుర్ అనగా 4, 4 అనే సంఖ్య గల వేదాలు విగ్రహవాక్యంగా గమనించినట్లయితే ఇది ద్విగు సమాసము. మరో ఉదాహరణ నవగ్రహాలు. నవ అనగా ఇక్కడ 9 అన్నటువంటి సంఖ్యావాచక విశేషణం, 9 అనే సంఖ్య గల గ్రహాలు, ఇది ద్విగు సమాసము. పిల్లలు, మీరు ఎన్నో ఉదాహరణలను తెలుసుకున్నారు కదూ. ద్విగు సమాసం అంటే అర్థమైంది కదూ. విగ్రహవాక్యాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకున్నారు కదూ.
ఇక్కడ మీకు కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. వీటిని గట్టిగా చదవండి, అర్థం చేసుకుంటూ గుర్తుంచుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని ఉదాహరణలకు విగ్రహ వాక్యాన్ని గుర్తించి సమాసం యొక్క పేరును కూడా వ్రాయుము. ఇప్పుడు మనం ద్వంద్వ సమాసము గురించి తెలుసుకోబోతున్నాం. సమాసములో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని తెలుసుకున్నాము కదూ. ఇప్పుడు మనం ద్వంద్వ సమాసములో కూడా ఇవి మనకి ఎంతో ఉపయోగపడతాయి. ద్వంద్వ సమాసము అనగా ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము అనగా సమాసములోని పూర్వపదము, ఉత్తర పదము రెండు పదాలకి సమ ప్రాధాన్యత ఉంటుంది. ఇలా రెండు సమ ప్రాధాన్యత కలిగినటువంటి పదాలను కలపగా ఏర్పడేటువంటి పదాన్ని ద్వంద్వ సమాసముగా మనం గుర్తించాలి. ద్వంద్వ సమాసానికి ఉదాహరణగా సూర్యచంద్రులు అన్న ఉదాహరణలో సూర్యుడును చంద్రుడును ఇద్దరికి సమ ప్రాధాన్యత ఉన్నది. కావున ఇది ద్వంద్వ సమాసానికి ఉదాహరణ. అమ్మా నాన్నలు, అమ్మ పూర్వపదము, నాన్న ఉత్తర పదము. ఇలా ద్వంద్వ సమాసములో లు అన్నటువంటిది బహువచనానికి సూచికగా మనం గుర్తించాలి. అమ్మ మరియు నాన్న అన్నటువంటిది ద్వంద్వ సమాసము, అమ్మా నాన్నలు అన్నటువంటిది ద్వంద్వ సమాస పదము. ద్వంద్వ సమాసానికి విగ్రహవాక్యం చెప్పే సందర్భంలో మనం రెండు సమ ప్రాధాన్యత కలిగినటువంటి పదాల మధ్యలో మరియు, యును, కామ వంటి వాటిని చేర్చి రాయడం ద్వారా విగ్రహవాక్యం అనేది ఏర్పడుతుంది. ఉభయ పద అర్థ ప్రధానము కలిగినటువంటిది ద్వంద్వ సమాసము అని మనం గుర్తించాము కదా. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలను తెలుసుకుందాం. సీతారాములు, తల్లిదండ్రులు, నీతి నియమాలు, రామకృష్ణులు ఇవి ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు. సీతారాములు సీతయును రాముడుయును, తల్లిదండ్రులు తల్లియును తండ్రియును, నీతి నియమాలు నీతియును నియమముయును, రామకృష్ణులు రాముడుయును కృష్ణుడుయును. అలాగే మరియు అని కూడా చేర్చి వ్రాయవచ్చు. సీత మరియు రాముడు, తల్లి కామ తండ్రి ఇలా కూడా మనం విగ్రహవాక్యాన్ని రాయవచ్చు. ద్వంద్వ సమాసము ప్రధానంగా మూడు రకాలుగా ఏర్పడుతుంది. ఒకటి ఏకపద ద్వంద్వ, రెండు ద్విపద ద్వంద్వ, మూడు బహుపద ద్వంద్వ. వీటి గురించి తెలుసుకుందాం. ఏకపద ద్వంద్వ అనగా ద్వంద్వ సమాస పదము ఏకపదముగా ఉండుట. ఉదాహరణకు దంపతులు అన్నటువంటిది ఒకే పదం, కానీ ఇందులో రెండు సమ ప్రాధాన్యత కలిగినటువంటివి పదాలు ఉన్నాయి. అవి భార్య మరియు భర్త. అలాగే పితరులు అన్నటువంటి ఏకపద ద్వంద్వ సమాస పదములో మాత మరియు పిత అన్న పదాలు దాగి ఉన్నాయి. ఇలా దంపతులు పితరులు అన్నటువంటి పదాలు ఏకపద ద్వంద్వకు ఉదాహరణ. ఇలాంటివి మరికొన్ని ఉదాహరణలను మీరు సేకరించండి, తెలియచేయండి. తరువాత ద్విపద ద్వంద్వ అనగా రెండు పదాలతో ఏర్పడేటువంటి ద్వంద్వ సమాసం. మనం చెప్పుకున్నట్లుగా సీతారాములు, తల్లిదండ్రులు, నీతి నియమాలు, రామకృష్ణులు, వాదోపవాదాలు ఇలాంటివన్నీ కూడా ద్విపద ద్వంద్వ కిందకు మనకు వస్తాయి. ఇందులో మనం సీత మరియు రాముడు ఇలా మనం విగ్రహవాక్యాన్ని రాయవచ్చు. బహుపద ద్వంద్వము అనగా బహుపదములు అనగా రెండు కన్నా ఎక్కువ నామవాచక పదములు సమప్రాధాన్యత కలిగి ఒక సమాస పదముగా ఏర్పడడాన్ని బహుపద ద్వంద్వము అని అంటారు. ఉదాహరణకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్నటువంటి సమాస పదములు రాముడుయును లక్ష్మణుడును భరతుడును మరియు శత్రుఘ్నుడును. అలాగే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు
అన్నటువంటిది బహుపద ద్వంద్వకు ఉదాహరణ. అలాగే ధర్మార్జున భీమ నకుల సహదేవులు, అలాగే సంస్కృత ఆంధ్ర ఆంగ్ల భాషలు, వేష భాష భూషణలు, మనోవాక్కాయములు, ఇలాంటి పదాలన్నీ కూడా బహుపద ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు. మన వాచకాలలో సాధారణంగా ద్విపద ద్వంద్వకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వాటి గురించి విపులంగా తెలుసుకుందాం. రామలక్ష్మణులు, రాముడు మరియు లక్ష్మణుడు ద్వంద్వ సమాసము. సూర్యచంద్రులు, సూర్యుడు మరియు చంద్రుడు ద్వంద్వ సమాసము. కూరగాయలు, కూర మరియు కాయ ద్వంద్వ సమాసము. ఆంధ్రాంగ్ల భాషలు, ఆంధ్ర భాష మరియు ఆంగ్ల భాష ద్వంద్వ సమాసము. ద్వంద్వ సమాసములో రెండు నామవాచక పదాలు కలిసి బహువచనంగా ఏర్పడతాయి కాబట్టి లు అన్నటువంటిది సమాస పదంలో చేరుతుంది. దానిని మనం విగ్రహ వాక్యంలో రాయకూడదు. సీతారాములు, సీతయును రాముడుయును, లేదా సీత మరియు రాముడు, ఇలా మనం విగ్రహ వాక్యాన్ని రాయాలి. లు అన్నటువంటి బహువచన పదాన్ని తొలగించాలి. అలాగే తల్లిదండ్రులు, తల్లి మరియు తండ్రి అని మాత్రమే రాయాలి. ఇలా మరికొన్ని ఉదాహరణలు మీరు చదవండి, గుర్తుంచుకోండి. ద్వంద్వ సమాసాన్ని అర్థం చేసుకున్నారు కదూ. ఇక్కడ మీకు కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. వాటికి విగ్రహవాక్యాన్ని, సమాస పదాన్ని రాయడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు, ఈరోజు మనం ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం గురించి పూర్తిగా తెలుసుకున్నాము కదూ. మరొక వ్యాకరణాంశంతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.